మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న ప్లేస్ లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత ఒక వ్యక్తి మరణం కాబడినాడు. ఆ విషయమైన కేసు దర్యాప్తు చేసినాము. ఆ హత్యకు కారకుడైన సమీర్ ను ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు బంగాపల్లం మంగళగాడ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అరెస్ట్ చేయడం జరిగింది. వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను 1 వీక్ లాస్ట్ December 15 నుంచి December 20 వరకు బయటకు పెంచుకొని వెళ్ళిపోయాడు. అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్లి వాళ్ళ భార్యను చెప్పి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉందాము, వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు బాగాలేకపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మాయితో అక్రమం కొనసాగించలేను శివకుమార్ ఉంటే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్యలో అతని పైన బండరాయితో వేసి చంపి వేయడం జరిగింది. ఈరోజు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ ఆ తర్వాత అతను హత్య సందర్భంలో చూసిన బట్టలు కానీ సీజ్ చేయడం జరిగింది. ఆ బట్టల మీద కూడా రక్తపరకలు ఉన్నాయి. ఆ రక్తపరకలు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము, ఇచ్చేస్తాము. ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది. కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి చర్యలు యాజ్ పర్ దీని ప్రకారం ముందుకు